వి జస్ట్ స్టార్టెడ్ దిస్ టాపిక్ అండ్ దెన్ కొంత ఎక్స్టెండ్ చేశాం కాబట్టి కవర్ చేశాం కొంత. కాబట్టి నేచర్ ఆఫ్ థాట్ గురించి మొదలెట్టాం. దట్ ఈస్ చాప్టర్ 1. ఇంట్రడక్షన్ అయిపోయింది, తర్వాత ఫోర్వర్డ్ అయిపోయింది. నౌ నేచర్ ఆఫ్ థాట్, ద ఫస్ట్ చాప్టర్ వీ స్టార్టెడ్. సో ఆవిడ ఏమంది, ఈ నేచర్ ఆఫ్ థాట్ దాని స్వాభావికతని 2 కోణాల నుంచి అధ్యయనం చేయొచ్చు అని అంది యానీ బెసెంట్ గారు. దెర్ ఆర్ 2 aspects of it, or there from 2 directions nunchi, standpoints nunchi, the nature of thought may be studied from 2 standpoints, from the side of consciousness, which is knowledge, or from the side of the form by which knowledge is obtained, the susceptibility of which to modifications makes possible the attainment of knowledge. So ఒకటి అర్థం చేసుకుంటే, ఒకటేమో చైతన్యం వైపు నుంచి ఒకటి, మ్యాటర్ వైపు నుంచి ఒకటి అని బాగా అర్థం చేసుకోవచ్చు. ఆలోచన దాని స్వాభావికతని 2 కోణాల నుంచి అధ్యయనం చేయవచ్చు. మొదటిది చేతనత్వము లేక చైతన్యం వైపు నుంచి అర్థం చేసుకునే ప్రయత్నము. రెండోది పదార్థము ద్వారా, చేతనత్వం ద్వారా, ఎరుక ద్వారా ఈ ఆలోచన అంటే ఏమిటనే విషయం తెలుసుకోవడం వల్ల. రెండో విధానం రూపం అనేది మనకి తెలిసింది కాబట్టి, ఆ రూపాన్ని ఆధారం చేసుకొని ఎరుక ఉంది కాబట్టి, ఈ ఎరుకంతా కూడా ఒక పదార్థాంది కాబట్టి ఆ పదార్థం వైపు నుంచి కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పింది. కాబట్టి రూపం ద్వారా, పదార్థం ద్వారా తెలుసుకోవచ్చు, చేతనత్వం ద్వారా కూడా ఈ ఆలోచన యొక్క స్వాభావికతను అర్థం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పింది ఆవిడ. ఒకదానిని వదిలేసి ఇంకోటి చూడడం అనేది జరగకూడని పని అన్నట్టు అంటుంది. అంటే చైతన్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు రూపాన్ని నెగేట్ చేయడం, రూపం లేదు అనుకోవడం, అలాగే రూపం గురించి ఆలోచిస్తున్నప్పుడు చేతనత్వం అనేది లేదు అనుకోకుండా రెండింటినీ సమన్వయం చేస్తూనే తగిన ముఖ్యత్వం రెండిటికి కల్పిస్తూనే మనం చూడాలి అని. ఒకదానితో ఇంకొకటి సంబంధం ఉండడమే కాకుండా ఒకదాని మీద రెండోది ఆధారపడి ఉంది అని చెప్పింది. ముఖ్యత్వం రెండింటికి ఇవ్వాలని చెప్పింది. ఒకదానితో ఇంకొకటి సంబంధం కలిగి ఉండడమే కాకుండా ఒకదాని మీద రెండోది ఆధారపడి ఉంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా సరి అయిన మార్గంలో అర్థం చేసుకోవాలి. ఆలోచన తత్వం అంటే ఏమిటో అని ఆవిడ అంది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మ్యాటర్ అండ్ స్పిరిట్ గో టుగెదర్. మ్యాటర్ అండ్ స్పిరిట్ గో టుగెదర్. పదార్థము చైతన్యము రెండు సృష్టి తర్వాత, మేనిఫెస్టేషన్ తర్వాత కలిసే ఉన్నాయి, కలిసి జీవిస్తున్నాయి, ఆర్ కలిసి మనగలుగుతున్నాయి. మేనిఫెస్టేషన్ అంటేనే, సృష్టి అంటేనే 2 భాగాలు. పదార్థము దాని ద్వారా రూపము, చైతన్యము అదేమో చేతనత్వము లైక్ ది స్పిరిట్. సో చైతన్యాన్ని మోసేది, వాహనంలాగా ఉండేది అదే రూపము, అదే ఫామ్. కాబట్టి రెండింటినీ కలిపే అర్థం చేసుకోవాలి అనే మాట చెప్పింది ఆవిడ. ఇది చెబుతూ ప్రధానంగా దట్ అనేది ఒకటి ఉంది అంటోంది. దట్, దాన్నే అది అని మనం ఊరికే లూజ్గా ట్రాన్స్లేట్ చేశాం. దట్ అంటే దానికి వేరే పేరు పెట్టలేక, వేరే మార్గము లేక దాన్ని దట్ అంది ఆవిడ. దాంట్లో స్వతహాగా 2 స్థిరము చెంది ఉన్నాయి అంటుంది. ఆ దట్లో 2 స్వతహాగా స్థిరము చెంది ఉన్నాయి. అంటే 2 దాంట్లో భాగాలుగా ఉన్నాయి, అంతర్గతంగా ఉన్నాయి, విడదీయలేని భాగాలుగా ఉన్నాయి. సో ఆ దట్ని, దట్ THAT, దట్ అది లేకపోతే దానిని కేవలం చైతన్యం కాదు, అలాగే కేవలం వాహనము రూపము కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రెంటికి మూలము, మూలధాతువు, మూల కారణము, ప్రధానమైన వేరు, ఇవన్నీ పర్యాయ పదాలు వాడింది ఆవిడ. ఈ రెండిటికి మూలము చైతన్యం యొక్క, వాహనం యొక్క మూలం ఏమిటంటే, మూలధాతువు ఏమిటంటే అది అసలు ప్రధాన వేరు అనేది. ఇవన్నీ కూడా పర్యాయ పదవాలు. మూలము, మూలధాతువు, మూల కారణము, ప్రధానమైన వేరు, రూట్, అవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా ఆ దట్కి సంబంధించినవి, దానికి, అది అనే దానికి సంబంధించినవి. ఇంకా చాలా పదాలు వాడచ్చు. పదాలు ఎప్పుడు అసలు విషయం ఏమిటో చెప్పలేవు. పదాలు ఎప్పుడు అసలు విషయం ఏమిటో చెప్పలేవు. అసలు అర్థాన్ని పదాలు మనకి చేరవేయలేవు. అది ఒక మాధ్యమం మాత్రమే.
కాబట్టి దట్ అన్నా ఇంకోటన్నా ఇంకో మాట అన్నా ఇట్స్ ఆల్ ద సేమ్. అజ్ఞాతము అనే మాట తెలుసు కాబట్టి జ్ఞాత వాడినట్టున్నారు రామానంద శాస్త్రి గారు. అజ్ఞాతము, అజ్ఞాతవాసము ఇవన్నీ తెలుసు మనకి. కాబట్టి అజ్ఞాతము తెలుసు కాబట్టి జ్ఞాత ఈజీగా పట్టుకుంటారని జ్ఞాత అని చెప్పినట్టున్నాడు ఆయన. సో దాన్ని మనం వేరే మాట కల్పించాం దానికి. ఎవరికి ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ మాటను పట్టుకోవచ్చు. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఈ మాటనే పట్టుకోవాలని. అంటే మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పర్టికులర్ పడికట్టు పదాలని వాడుతున్నాం. ఆ పదాలని అర్థం చేసుకుంటే ఈజీ అవుతుందని ఆ పదాలను వాడుతున్నాం, అంత తప్ప ఇంకేం లేదు. ఈ పదాలే వాడవలే అని ఒక రూల్ అయితే ఏమి లేదు. కాబట్టి ఏ తత్వం కూడా ఒకదానితో అంటే చైతన్యం వైపు నుంచో లేకపోతే రూపం వైపు నుంచో లేకపోతే పదార్థం వైపు నుంచో తెలియజెప్పే ప్రయత్నం ఏదైనా మనం చేస్తే అది నిష్ఫలమవుతుంది అని చెప్పింది ఆవిడ. ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టడీ చైతన్యం వైపు నుంచి మటుకు అలాగే రూపం వైపు నుంచి మటుకు మిగతా దాన్ని వదిలేసి చదవడం అధ్యయనం చేయడం కుదరదు, నిష్ఫలం అవుతుంది. దేనిగా పరిణమిస్తుందంటే ముందుకు ప్రయాణం చేయలేనంతగా అర్థం చేసుకోవడంలో ముందుకు వెళ్ళలేనంతగా అడ్డుగోడలు నిర్మాణం అవుతాయి. వాటిని అధిగమించడం, కూలగొట్టడం కష్టంతో కూడిన పని అని అన్నారు యానీ బెసెంట్. కాబట్టి ఎందుకు గోడలను ఏర్పరచడం, ఎందుకు వాటిని కొట్టేయడం అని ఆవిడ ఊహ. జీవం, రూపం, చేతనత్వం, పదార్థం ఈ రెండు మనం అర్థం చేసుకునే దానికోసం వాడే తాత్కాలిక పదాల కూర్పు. నిబంధనలకు అతీతంగా ఉన్న అరమరికలు లేని ఒక గొప్ప ఉనికిని ఈ పదాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. నిబంధనలకు అతీతంగా, బియాండ్ ఆల్ కండిషనింగ్, ఎటువంటి అదుపు లేని ఒక గొప్ప ఉనికిని ఈ పదాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దట్ గురించి, దాని గురించి, ఆ ఉనికిని గురించి తెలుసుకోవాలంటే సృష్టి జరిగిన తర్వాత ఆ సృష్టిలో ఇమిడి ఉన్న మూలాత్మ అంటే రూట్ స్పిరిట్, హిందువులు దాన్ని ప్రత్యేగాత్మ అని పిలుస్తారు అని చెప్పింది ఆవిడ. మాట వినగానే మనకి ప్రత్యేగాత్మ అంటే ఏమిటో అర్థం తెలిసిపోయింది. ఇది హిందువులకి బాగా అలవాటైన పదం కాబట్టి అది చెప్పింది. ఆ పదం ఆ సత్యం దగ్గరికి తీసుకువెళ్ళేది, ఎరుకతో దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి దోహదపడేది. మళ్ళీ చెబుతోంది, పదమే అది కాదు. పదం ఊరికే ఒక డిస్క్రిప్షన్, పదమే అది కాదు. మనస్సుకుండే అవగాహన శక్తి ద్వారా, గ్రహణశీలత ద్వారా మనస్సుకు అందని మహత్తర జీవిని, అబ్స్ట్రాక్ట్ బీయింగ్, మనస్సుకు అందని మహత్తర జీవిని, అబ్స్ట్రాక్ట్ బీయింగ్, అబ్స్ట్రాక్ట్ లోగోస్, మనస్సుకు అందని భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటోంది. ఆ శక్తి భగవత్ శక్తిలోంచే ప్రతి జీవి, ప్రతి స్వీయత మూల ప్రకృతిలోంచి అంటే రూట్ మ్యాటర్లోంచి అన్ని రూపాలు వచ్చాయని, రూట్ స్పిరిట్లోంచి అన్ని స్వీయతలు వచ్చాయని. కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి అని. రూట్ స్పిరిట్, రూట్ మ్యాటర్. ఈ రూట్ స్పిరిట్ 3 రకములైన చైతన్యాలకు జన్మనిస్తోంది అంది. అలాగే మూల ప్రకృతి కూడా 3 రకములైన పదార్థాలకు కారణమవుతోంది అని చెప్పింది. వీటన్నిటిలో కూడా ఏకత అనే సత్యము దాగి ఉన్నది, యూనిటీ. వీటన్నిటిలో కూడా ఏకత అనే సత్యం దాగి ఉన్నది. ఇది అయిపోయిన పాఠం కాబట్టి ఊరికే గబగబా చెప్పేస్తున్నా. వీటన్నిటిలో ఏకత అనే సత్యం దాగి ఉన్నది. ఎప్పటికీ మనకున్న పరిమితులున్న చైతన్యంతో, మన చైతన్యానికి పరిమితులు ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనకున్న పరిమితులు ఉన్న చైతన్యంతో ఈ దట్ని గుర్తించలేము. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పిందంటే, పుష్పం వికసించిన తర్వాత వేరును ఎట్లాగైతే చూడలేదో అలాగే పుష్పం యొక్క జీవించే తత్వము ఆ వేరుకు సంబంధించినదైనా ఆ వేరులోంచి జీవత్వాన్ని పొందిన పుష్పం చూడలేనట్లు ఏకతని పరిమిత చైతన్యంతో చూడలేము. ఏకతని
పరిమిత చైతన్యంతో చూడలేము. కాబట్టి మనకున్నది లిమిటెడ్. అన్లిమిటెడ్ దాన్ని చూడడానికి ట్రై చేస్తున్నాం, అది కుదిరే పని కాదు అని అంటోంది. ఒక్కసారి మనం అనుకున్న మాటలు, ఇదివరకు అనుకున్న మాటల్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఎందుకంటే ఇవాళ పాఠంలో ఈ మాటల్ని చాలా ఫ్రీగా వాడేసింది ఆవిడ. కాబట్టి ఆ మాట వాడుతున్నప్పుడు, మాటను పదప్రయోగం చేస్తున్నప్పుడు మనకి అది లోపల మెదలడం కోసం, అర్థం మెదలడం కోసం మళ్ళీ ఒకసారి వాటిని పునశ్చరణ చేసుకుందాం. ఊర్ధ్వ స్వీయత, లేకపోతే అఖండ స్వీయత, లేకపోతే మూలమైన స్వీయత ఒకటి ఉంది. దాంట్లోంచి విడిపడిన కిరణమే మానవుని స్వీయత, మానవుడిలో ఉన్న స్వీయత. ఊర్ధ్వ స్వీయత, అఖండ స్వీయత, లేకపోతే మూలమైన స్వీయత ఒకటి ఉంది. దాంట్లోంచి విడిపడిన కిరణమే మానవుని యొక్క స్వీయత. తన స్వీయతని అట్లీస్ట్ లిటరల్ గా ఎరిగి ఉన్నాడు, నాకు స్వీయత ఉంది అని తెలుసుకున్నాడు. నో దై సెల్ఫ్ అనే ఒక కార్యక్రమము లేకపోతే ఆ సాధన చేసినప్పుడే నిజమైన నేనేమిటో తెలుస్తుంది. నో దై సెల్ఫ్ మనం అనుకున్నాం కదా ఆ డెల్ఫీ టెంపుల్లో ఉన్న మాట. అది స్వీయత అనేది ఉంది అని తెలుసు, కానీ స్వీయత యొక్క ఫుల్ నేచర్ నాకు తెలవాలంటే నో దై సెల్ఫ్ అనే సాధన చేయగలగాలి, అప్పుడు కానీ అది తెలియదు. అయితే తనకి స్వీయత ఉంది అనే మాట మటుకు తను ఎరుగును. కాబట్టి తన స్వీయత కాకుండా మిగతా స్వీయతల కలయిక, తన స్వీయత కాకుండా మిగతా స్వీయతల కలయిక అంతా కూడా నాన్ సెల్ఫ్ ఆర్ నాట్ సెల్ఫ్ రెండు మాట్లాడచ్చు. తన స్వీయత, నాలో ఒక స్పిరిట్ ఉందని నాకు తెలుస్తోంది, అది కాకుండా మిగతావన్నీ, నా వెలుపల ఉన్నవన్నీ, ఆ స్వీయతలన్నీ కలిపితే అది నాన్ సెల్ఫ్. నేను ఎరిగినది నా స్వీయత, నా బయట ఉన్నవన్నీ అదే అస్వీయత, నాన్ సెల్ఫ్. దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఖనిజము, వృక్షములు, జంతువులు, ఇతర మానవుల కన్నా ఉచ్చ స్థితిలో ఉన్న దైవ పురుషులు, లేకపోతే వాళ్ళు మానవోత్తములు, వాళ్ళంతా కూడా దీంట్లో భాగం. ఇంకో మాట చెప్పింది, ఒక ఆత్మ తప్ప ఆ స్వీయతలో, మన స్వీయతలో, నా దగ్గర ఉన్న స్వీయతలో ఒక ఆత్మ తప్ప మిగతా శరీరాలు కూడా అస్వీయతలో భాగాలని చెప్పింది. ఒక ఆత్మను మటుకు విడదీసి పెట్టింది. ఎందుకంటే ఈ ఆత్మ ఆ ఊర్ధ్వ స్వీయతలో ఈ తప్పనిసరిగా చేయాల్సిన ప్రయాణం తర్వాత ఊర్ధ్వ స్వీయతలో భాగమవుతుంది. కాబట్టి ఆ స్వీయతకి ఆత్మకి సంబంధం ఉంది. కాబట్టి స్వీయతకి మిగతా శరీరాలకి సంబంధాలు లేవు. కాబట్టి మిగతా శరీరాలను తీసుకెళ్ళి అస్వీయతలో పెట్టేసింది ఆవిడ. ఇది కన్వీనియంట్ వే ఆఫ్ డివిజన్. యాక్చువల్గా నాకే ఉన్నాయి, నాకే స్వీయత ఉంది, నాకే అన్ని శరీరాలు ఉన్నాయి. ఆత్మ అనే తత్వాన్ని వదిలిపెట్టి మిగతా శరీరాలన్నిటిని కూడా అస్వీయతలో కలిపి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ అలా పెట్టింది ఆవిడ. కాబట్టి ఊర్ధ్వ స్వీయత, అఖండ స్వీయత, మూలమైన స్వీయత ఒకటి ఉంది. దాంట్లోంచి విడిపడిన వాడే మానవుని స్వీయత. విడిపడినదే ఒక కిరణంలాగా విడిపడినదే మానవుని యొక్క స్వీయత. తనకు తెలిసిన స్వీయత, తన దగ్గర ఉన్న స్వీయత కాకుండా మిగతా స్వీయతల అన్ని కలయిక నాన్ సెల్ఫ్, అదే అస్వీయత అంటున్నాం మనం. నాది కానిది ఆ ముందర పెట్టాం కాబట్టి అస్వీయత. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవుల కన్నా ఉచ్చ స్థితిలో ఉన్న దైవాంశ సంభూతులైన మానవోత్తములు దీంట్లో భాగం. ఇంకో మాట ఏం చెప్పిందంటే, ఒక ఆత్మ తప్ప, ఈ స్వీయతలో ఒక ఆత్మ తప్ప మిగతా శరీరాలన్నీ వెళ్ళిపోయి ఆ అస్వీయతలో భాగాలయ్యాయి అని చెబుతోంది. కాబట్టి ఈ ఆత్మతత్వం ఏమవుతుంది? తప్పనిసరిగా చేయాల్సిన ప్రయాణం, ఆబ్లిగేటరీ జర్నీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత ఊర్ధ్వ స్వీయతలో భాగం అవుతుంది అని చెప్పింది. సో ఇది ఎందుకు మనం మళ్ళీ పునశ్చరణ చేస్తున్నామంటే, ఇవాళ చదువుకునే విషయాల్లో ఇవే విషయాల్ని ఆవిడ మళ్ళీ మనకు అర్థం తెలుసు కదా అని వాడేసింది. కాబట్టి మనం ఒకసారి ఆ వెనకాల వాటిని ఉంచుకున్నందువల్ల, ఆ అర్థాలను ఉంచుకున్నందువల్ల మనకి ఈజీ అవుతుందేమో అని మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. రైట్? ద ఫ్లవర్ సీజ్ నాట్ ద రూట్
whence it grows, though all its life is drawn from it, and without it, it could not be. ఇది ఇక్కడ ఆగాం పోయిన మాట. Now, the self as knower, the self as knower has as his characteristic function the mirroring within himself of the not self. The self as knower has as his characteristic function the mirroring within himself of the not self. As a sensitive plate receives rays of light reflected from objects, and those rays cause modifications in the material on which they fall, so that images of the objects can be obtained. So is it with the self in the aspect of knowledge towards everything external. His vehicle is a sphere whereon the self receives from the not self the reflected rays of the one self. His vehicle is a sphere whereon the self receives from the not self the reflected rays of the one self, causing to appear on the surface of this sphere images, which are the reflections of that which is not himself. The knower does not know the things themselves in the earlier stages of his consciousness. The knower does not know the things themselves in the earlier stage of his consciousness. ఇది ఆవిడ ఈ పారాగ్రాఫ్ లో చెప్పింది. So she has used this self and not self rather freely because she was of the opinion that we know what self is, what non-self is, and what is that one self. కాబట్టి ఈ మూడింటిని మనం పునశ్చరణ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ మెల్లిగా సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుతా. The self as knower has as his characteristic function the mirroring within himself of the not self. The self as knower has as his characteristic function the mirroring within himself of the not self. As a sensitive plate receives rays of light reflected from the objects, and those rays cause modifications in the material on which they fall, so that images of the objects can be obtained. So is it with the self in the aspect of knowledge towards everything external. As a sensitive plate receives rays of light reflected from objects, and those rays cause modifications in the material on which they fall, so that images of the objects can be obtained, so is it with the self in the aspect of knowledge towards everything external. His vehicle is a sphere whereon the self receives from the not self the reflected rays of the one self. Please understand this sentence rather carefully. His vehicle is a sphere whereon the self receives from the not self the reflected rays of the one self, causing to appear on the surface of the sphere, causing to appear on the surface of the sphere images which are the reflections of that which is not himself, causing to appear on the surface of the sphere images which are the reflections of that which is not himself. The knower does not know the things themselves in the earlier stages of his consciousness. So ఇది ఇవాళ ఫస్ట్ పారాగ్రాఫ్ మనం చదివింది. తెలుసుకునే వారికి లేకపోతే తెలుసుకునే వానికి, ఇండిపెండెంట్గా నా గురించి నేను చెప్పుకుంటే, నోయర్ తన స్వీయతకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. తెలుసుకునే వానికి, నోయర్కి తన స్వీయతకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది అని చెబుతోంది. ఏమిటది? అస్వీయత యొక్క రూపాన్ని తన స్వీయతలో కనపడేట్టు చేయడం. ఇది ఆ ప్రత్యేక లక్షణం. తెలుసుకునేవానికి, నోయర్కి అంటే తన స్వీయతకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం? అస్వీయత యొక్క రూపాన్ని, రూపాలని యాక్చువల్గా చెప్పాలంటే అస్వీయత యొక్క రూపాలని
తన స్వీయతలో కనపడేట్టు చేయడం. అస్వీయతకి చాలా భాగాలు ఉన్నాయి కాబట్టి రూపాలు అని మార్చాను ఇప్పుడు. అస్వీయత యొక్క రూపాలని తన స్వీయతలో కనపడేట్టు చేయడం. రైట్. స్వీయత పొందిన జీవికి అంటే విడిపడిన కిరణానికి, విడిపడిన మానవ స్వీయతకు తను అస్వీయతని ప్రతిబింబించేట్టు జీవిస్తున్నామనే విషయం తెలవకపోవచ్చు. స్వీయత పొందిన జీవికి తను అస్వీయతని ప్రతిబింబించేటట్టు జీవిస్తున్నామన్న విషయం తెలవకపోవచ్చు. మామూలుగా జరిగే విషయంగా అనుకుంటూ ఉండొచ్చు. ఎదురుగుండా కనపడుతున్న వృక్షములు, పర్వతాలు, ఏం కనపడుతున్నా, మనుషులు ఏం కనపడుతున్నా కూడా మామూలుగా నా కళ్ళకు కనపడుతున్నాయి అని అనుకుంటున్నాడే కానీ తనలో, తన స్వీయతలో ఇవన్నీ భాగాలు అనే విషయం తనకి తెలవకపోవచ్చు అనే మాట. తెలుసుకునే వానికి, నోయర్కి తన స్వీయతకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఏమిటది? అస్వీయత యొక్క రూపాలని తన స్వీయతలో కనపడేట్టు చేయడం. రూపాలన్నిటినీ, అస్వీయత యొక్క రూపాలన్నిటినీ తన స్వీయత మీద పడేటట్టుగా చేయడమే ఆ లక్షణం, ప్రత్యేక లక్షణం. స్వీయత పొందిన జీవి అంటే కిరణములాగా విడిపడిన జీవి, ఆ ఊర్ధ్వ మూలతత్వం నుంచి విడిపడిన జీవి, స్వీయత పొందిన జీవికి, ఈ జీవి అనే మాట కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా జీవి అని వాడుతున్నాం. ఇది ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటింగ్ టు అండర్స్టాండ్. స్వీయతకి అని చెప్పాలి. బట్ స్వీయత పొందిన జీవికి, పొందిన మానవుడికి తను అస్వీయతని ప్రతిబింబించేటట్టు జీవిస్తున్నామనే విషయం తెలవకపోవచ్చు. కాన్షియస్గా తెలియదు తనకి. స్వీయతకి తెలియదు, కళ్ళకి తెలుసు, స్వీయతకి అర్థం కావట్లే. అది తెలియజెప్పే విషయం. పూర్తిగా నాకు అస్వీయత యొక్క రూపాలు నా ఎరుకలో లేకపోవచ్చు. సంపూర్ణంగా, పూర్తిగా విడిపడిన నాకు, నా స్వీయతకు అస్వీయత యొక్క రూపాలు నా ఎరుకలో లేకపోవచ్చు. అన్నీ లేవు. ఏదైతే కనపడుతున్నాయో అవి వేరే రూపాలుగా, నాకన్నా విడిగా ఉన్నవిగా కనిపిస్తున్నాయి. అవన్నీ అస్వీయతలో ఉన్న రూపాలు. కాబట్టి పూర్తిగా, సంపూర్ణంగా నాకు అస్వీయత యొక్క రూపాలు నా ఎరుకలో లేకపోవచ్చు. ఓకే. స్వీయత యొక్క రూపం ఒకటి ఊహించుకుంటే మనం ఒక పళ్ళెం లాంటిది, ఒక ప్లేట్ లాంటిది అంటుంది. స్ఫియర్, రౌండ్గా ఉండే ఒక పళ్ళెం లాంటిది, ఒక ప్లేట్ లాంటిది అని. స్వీయత యొక్క రూపము ఒక పళ్ళెం లాంటిది, లేకపోతే ఒక ప్లేట్ లాంటిది అని. అస్వీయతని కనపడేటట్టు నేనున్నాను అని స్వీయతకి ఇందాక చెప్పినట్టు తెలవకపోవచ్చు. అయితే దాని మీద ఆ రూపాల ప్రతిబింబాలు పడుతున్నప్పుడు అవి జస్ట్ రూపాలు అనుకుంటోంది కానీ వాటికి కూడా ఒక స్వీయత ఉన్నదనే విషయం తెలవకపోవచ్చు అనే విషయం చెబుతోంది. స్వీయత ఒక పళ్ళెం లాంటిది, స్వీయత యొక్క రూపం ఒక పళ్ళెం లాంటిది, ఒక ప్లేట్ లాంటిది. స్వియర్ అంది. స్వియర్ అంటే ఒక ప్లేట్ లాంటిది, ఒక రౌండ్, ఒక ఆకారము అని. అస్వీయతని కనపడేటట్టుగా నేనున్నాను అని స్వీయతకి ఇందాక చెప్పినట్టే తెలవకపోవచ్చు. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతోందంటే మనకి విషయం బాగా అర్థం అవ్వాలని. స్వీయత కూడా నాకు ఫుల్గా తెలియదు. స్వీయత కూడా నాకు తెలుసా? స్వీయత తెలిస్తే ఏ రమణ మహర్షి లేకపోతే ఇంకో పెద్ద మనిషిగా స్వీయత యొక్క నేచర్, నో దై సెల్ఫ్ లో ఆ దై సెల్ఫ్ మనకు తెలియదు. నేను నిజమైన నేనెవరో నాకు తెలియదు. ఉడికే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ధ్యానం ద్వారా. బట్ అది తెలుసుకుంటే ఆ స్వీయత కనుక, ఆ ఎరుక ఉంటే, ఆ పళ్ళెం లాంటిది, ఆ రూపం పళ్ళెం లాంటిది. ఆ పళ్ళెం మీద అస్వీయతని కనపడేటట్టుగా నేనున్నాను అని, అస్వీయత కనపడేటట్టుగా, అస్వీయత అనేటట్టుగా స్వీయతకి తెలవకపోవచ్చు. ఇది చెబుతూ ఒక ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి, పాతకాలపు కెమెరాస్ గ్రూప్ ఫోటో తీసేటప్పుడు వాడేవి. పాతకాలపు కెమెరాస్లో గ్రూప్ ఫోటోని తీసేటప్పుడు ఒక నెగిటివ్ ప్లేట్ని ఒక ముసుగులోకి దూరి కెమెరాలో అమరుస్తాడు ఫోటోగ్రాఫర్. నల్ల ముసుగులోకి దూరి ఆ నెగిటివ్ ప్లేట్ని ఆ కెమెరాలో పెడతాడు. పాతకాలపు కెమెరాస్లో.
కొత్త కెమెరాస్లోను మొబైల్లోను దీని విషయం లేదు. బట్ చాలా మందికి ఈ గ్రూప్ ఫోటో తీసే పాత పరికరము, పాత కెమెరా జ్ఞాపకం ఉండొచ్చు పెద్దవాళ్ళకి, అట్లీస్ట్ చిన్నపిల్లలకి తెలియకపోయినా. పాతకాలపు కెమెరాస్లో గ్రూప్ ఫోటో తీసేటప్పుడు ఒక నల్లని ముసుగు వేసుకుని ఒక నెగటివ్ ప్లేట్ని కెమెరామెన్ దాంట్లో పెడుతున్నాడు. నెగటివ్ ప్లేట్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసేవాడు. దాంట్లో ఎదురుగుండా ఉన్న మనుషుల తాలూకు రూపాలు, లేకపోతే దృశ్యం యొక్క రూపాలు, ఆ నెగటివ్ ప్లేట్ని కెమెరామెన్ ఎక్స్పోజ్ చేసినప్పుడు, ఎదురుగుండా ఉన్న మనుషుల తాలూకు రూపాలు ఆ నెగటివ్ ప్లేట్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు కెమెరామెన్ ఆ నెగటివ్ ప్లేట్ రిసీవ్ చేసుకుంటోంది. ఆ నెగటివ్ ప్లేట్ రిసీవ్ చేసుకుంటోంది. నెగటివ్ని డెవలప్ చేసినప్పుడు రూపాలు కనిపిస్తున్నాయి. నెగటివ్ని డెవలప్ చేసినప్పుడే రూపాలు కనిపిస్తున్నాయి. డెవలప్ చేయకముందు రూపాలన్నీ అక్కడ ఉన్నాయి, అయితే ఆ నెగిటివ్ ప్లేట్కి తెలవట్లే. అలాగే మనస్వీయతకు కూడా ఒక పళ్ళెంలాగా ఉన్నా కూడా అస్వీయత రూపాలు దాని మీద పడుతున్నా కూడా దాని ఫుల్ నేచర్, దాని యొక్క స్వాభావికత మనకు అర్థం కావట్లేదు. అది అర్థం అవడానికి ఇది ఒక ఉదాహరణ. పాతకాల కెమెరాస్లో గ్రూప్ ఫోటో తీసేటప్పుడు ఒక నెగటివ్ ప్లేట్ని కెమెరాలో జాగ్రత్తగా ఒక నల్లటి ముసుగు వేసుకుని కెమెరామెన్ ఫిక్స్ చేసేవారు. ఎదురుగుండా ఉన్న మనుషుల తాలూకు రూపాలు ఆ నెగటివ్ ప్లేట్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ నెగటివ్ రిసీవ్ చేసుకుంటోంది. అన్ని రూపాలు దాంట్లో ఉన్నాయి, నెగిటివ్ ప్లేట్లో ఉన్నాయి. అది డెవలప్ చేయబడాలా ఇంకా. అయితే ఎలాగైతే స్వీయతకి అస్వీయత యొక్క రూపాలు తెలియవో, అలాగే నెగిటివ్ ప్లేట్కి కూడా డెవలప్ చేయక ముందు ఆ రూపాల యొక్క విడితనము లేకపోతే వాటి యొక్క నేచర్ అర్థం కావట్లే. రైట్. నెగటివ్ని డెవలప్ చేసినప్పుడు రూపాలు కనిపిస్తున్నాయి. నెగటివ్ డెవలప్ చేసినప్పుడు రూపాలు కనిపిస్తున్నాయి. అలాంటి పనే జరుగుతోంది. స్వీయత తన వెలుపల ఉన్న వస్తు రూపాల జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. సో ఇదే ప్రక్రియ జరుగుతోంది, ఇదే విషయం జరుగుతోంది. ఎప్పుడు స్వీయత తన వెలుపల ఉన్న వస్తు రూపాల జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. సో అజంప్షన్ ఈజ్ దట్ వీ నో అవర్ స్వీయత. మన స్వీయత అంటే మనకు తెలుసు అని మనం ఒక ప్రాతిపదిక మీద ముందరికి వెళుతున్నాం. రైట్. తన బయట ఉన్న రూపాలు, స్వీయత వెలుపల ఉన్న వస్తు రూపాల జ్ఞానాన్ని ఎలా ఉంటాయి, ఏ రూపం ధరించి ఉంటాయి అనే విషయాల సంపుటిని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్వీయతకి ఈ కెమెరాలో నెగటివ్ ప్లేట్కి ఎలా అయితే ఏ విషయం జరిగిందో అలాగే ఈ స్వీయతకు కూడా జరుగుతోంది అనే విషయం తెలియజెప్పడానికి వాడిన ఒక ఉపమానం. పట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. చాలా ఈజీ. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత పట్టుకోవడం ఈజీ అయి ఉంటుంది. స్వీయత యొక్క రూపం కూడా ఒక ప్లేట్ లాగానే ఉంది, ఒక తట్టు లాగా ఉంది. తట్టు అనేది రాయలసీమ తట్ట అంటాం. ప్లేట్ని భోజనాలు చేసే ప్లేట్ని తట్టలు పెట్టండి అంటాం. తట్ట అంటే ప్లేట్. సో స్వీయత యొక్క రూపము కూడా ఒక ప్లేట్ లాగానే ఉంది, ఒక తట్టలాగా ఉంది. ఆ ప్లేట్ మీద స్వీయత యొక్క పరితలం, ఏరియా, సర్ఫేస్. స్వీయత యొక్క రూపం కూడా ఒక ప్లేట్ లాగానే ఉంది. ఆ ప్లేట్ మీద, ఆ పరితలం మీద, స్వీయత యొక్క ఆ ఏరియా మీద అఖండ స్వీయత, ఊర్ధ్వ స్వీయత, వన్ సెల్ఫ్ యొక్క రూపం అస్వీయత ద్వారా స్వీయత పరితలానికి చేరుతోంది. ఇది ఆవిడ చెప్పిన మాట. ఇంగ్లీష్ వాక్యాల్లో చెప్పిన మాట ఏమిటంటే, ఈ స్వీయత మీద కూడా, విడిపడిన స్వీయత మీద కూడా, ఆ ప్లేట్ మీద కూడా, ప్లేట్ లాగా ఆకారం పొంది ఉన్న స్వీయత యొక్క పరితలం మీద, ఊరికే అర్థం చేసుకోవడానికి ప్లేట్ లాగానే ఉందా, ఇంకోలా ఉందండి నాకు కనపడితే అని చెప్పొచ్చు మనం. బట్ ఆవిడ అందరికీ అర్థమయ్యేటందుకు ఒక స్ఫియర్ ఉంది, రౌండ్గా ఉండే ఒక ప్లేట్ లాగా ఉంది. అద్దంలాగా ఉంది అనుకోండి, పోనీ అద్దం అంటే మళ్ళీ ప్రతిబింబం కనిపించేది. జస్ట్ ఎ రౌండ్ ప్లేట్, లెట్ us అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఎ ప్లేట్ ఓన్లీ. ఆ ప్లేట్ మీద స్వీయత యొక్క పరితలం, అది దాని ఏరియా, సర్ఫేస్. అఖండ స్వీయత, ద వన్ సెల్ఫ్ విచ్ వి టాక్డ్ అబౌట్, అన్నీ కలిసి ఉన్నది. స్వీయత అస్వీయత అన్నీ కలిసి ఉన్నది అఖండ స్వీయత.
అఖండ స్వీయత యొక్క రూపము. ఎలాగ వస్తోంది? అస్వీయత ద్వారా స్వీయత పరితలానికి చేరుతోంది. సో ఇన్ బిట్వీన్ స్వీయతకి అఖండ స్వీయతకి మధ్యలో అస్వీయత ఉంది అని చెబుతోంది. సో ఈ మూడు కలిసి స్వీయత మీద, స్వీయత పరితలం మీద అఖండ స్వీయత యొక్క రూపం అస్వీయత ద్వారా స్వీయత యొక్క పరితలానికి చేరుతోంది. రైట్? అస్వీయత అఖండ స్వీయత రూపాన్ని గ్రహించి, మళ్ళీ ఇంకో మాటలో చెప్పడాలంటే అస్వీయత ఆ అఖండ స్వీయత రూపాన్ని గ్రహించి ఆ ప్రతిబింబాన్ని, అస్వీయత అఖండ స్వీయత రూపాన్ని గ్రహించి ఆ ప్రతిబింబాన్ని స్వీయత మీద పడేలా చేస్తోంది. విషయం చాలా కొద్దిగా గహనమైన విషయం. చాలా జాగ్రత్తగా వినకపోతే పక్కకి వెళ్ళిపోతాం. అందుకని చాలా కాన్సన్ట్రేటెడ్గా వినడం అవసరం. ఇది ఇంగ్లీష్లో చదవడానికి ఎవరైనా చదివి టక్కన అర్థం అవుతుందేమో చూడండి. ఇంగ్లీష్లో అర్థం అవడానికే కాసేపు పడుతోంది. ఇంగ్లీష్లో చదివిన దానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఒక రూపంలాగా ఏమన్నా వస్తే ఆ రూపాన్ని 1కి 2, 2కి 3, 3కి 4 సార్లు రాసిన తర్వాత ఏర్పడిన ఈ తెలుగు వాక్యాలు. కాబట్టి కొద్దిగా కష్టతరమైన పాఠ్యభాగం చదువుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం. జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వినడానికి ప్రయత్నం చేయండి. అస్వీయత ద్వారా స్వీయత పరితలానికి చేరుతోంది. ఏమిటి చేరుతోంది? అఖండ స్వీయత యొక్క రూపం. అలాగే అస్వీయత ఆ అఖండ స్వీయత రూపాన్ని గ్రహించి ఆ ప్రతిబింబాన్ని స్వీయత మీద పడేలా చేస్తోంది. మొదట్లో ఈ విషయాన్ని తెలుసుకునేవారు నోయర్ గ్రహించలేడు. వన్ సెల్ఫ్ కి ప్రతిబింబం తన కనపడదుట. అఖండ స్వీయతకి తన ప్రతిబింబం ఈ విడిపడిన ఇన్నిట్లో చూస్తుంది, కానీ తన ప్రతిబింబం కనపడదు అని. అఖండ స్వీయతకి ప్రతిబింబం కనిపించేందుకు అవకాశం లేదు. అఖండ స్వీయత ఇన్నిట్లో భాగమైంది కాబట్టి ఇవన్నీ కలిపి చూస్తే తన ప్రతిబింబం చూసినట్టే. ఇది ఒక విషయం. తన ప్రతిబింబాన్ని తను చూడలేదు. ఎవరు చూడలేరు? ఆ వన్ సెల్ఫ్, అఖండమైన స్వీయత తన ప్రతిబింబాన్ని తను చూడలేదు. ఎందులో చూస్తుంది? ఈ విడిగా కనిపిస్తున్న ఈ స్వీయతలన్నిటిలోనూ తన రూపాన్ని చూసుకుంటోంది ఆ వన్ సెల్ఫ్, అఖండ స్వీయత. ఇది ఊరికే తెలుసుకోవాల్సిన విషయం. మొదట్లో ఈ విషయాన్ని నోయర్ అంటే తెలుసుకునేవాడు గ్రహించలేడు. అంటే అంత ఈజీగా అర్థం కాదు. కళ్ళకు కనిపిస్తోంది అని అనుకుంటాం, కానీ మన ఎరుకకి తెలిసిన విషయం ఇది, మన స్వీయతకి ఎరిగిన విషయం అని మనకు తెలియదు. కాబట్టి అది చెప్పడం జరిగింది. మొదట్లో ఈ విషయాన్ని నోయర్ తెలుసుకునేవాడు గ్రహించలేడు. నోయింగ్ ఈజ్ విత్ ద మైండ్, విత్ ద హయ్యర్ మైండ్. నోయింగ్ ఈజ్ నాట్ విత్ అవర్ సెన్సెస్. మన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములతో తెలుసుకున్నట్టు కాదు. ఊర్ధ్వ మనస్సుతో తెలుసుకొనుట. కాబట్టి ఆ తెలుసుకొనుట మొదట్లో ఈ తెలుసుకునేవాడు గ్రహించలేడు, అలా అర్థం చేసుకోలేడు. కాబట్టి అస్వీయత యొక్క క్రియ ద్వారా ఏర్పాటు చేయబడిన రూపాలని తను గుర్తిస్తున్నాడు. స్వీయత పొందినవాడు గుర్తిస్తున్నాడు. ఇది అర్థమవుతే గుర్తిస్తాడు, అర్థం కాకపోతే వేరేలా ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటే అంటే స్వీయత కూడా తెలుస్తోంది, నా కాన్షియస్నెస్ కి తెలుస్తోంది, ఇతర స్వీయతల రూపాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇతర స్వీయతలు కూడా నాతో పాటు ఉన్నాయి అనే విషయం అవగాహనకు వచ్చినప్పుడు అస్వీయత యొక్క పని ద్వారా, క్రియ ద్వారా ఏర్పాటు చేయబడిన రూపాలని, తన ప్లేట్ మీద ఏర్పాటు చేయబడిన రూపాలని, అఖండమైన స్వీయత యొక్క రూపాన్ని తను గుర్తిస్తున్నాడు. ఇది విషయం. కాబట్టి మళ్ళీ ఒకసారి తెలుగు చదువుదామా? తెలుసుకునే వారికి, నోయర్కి తన స్వీయతకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అస్వీయత యొక్క రూపాన్ని తన స్వీయతలో కనపడేట్టు చేయడం, అది ఆ ప్రత్యేక లక్షణం. అస్వీయత యొక్క రూపాన్ని తన స్వీయతలో కనపడేట్టు చేయడమే ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్. స్వీయత పొందిన జీవికి తను అస్వీయతని ప్రతిబింబించేటట్టు జీవిస్తున్నామనే విషయం తెలవకపోవచ్చు.
కాన్షియస్గా తెలవకపోవచ్చు. స్వీయత పొందిన జీవికి తను అస్వీయతని ప్రతిబింబించేటట్టుగా జీవిస్తున్నామనే విషయం తెలవకపోవచ్చు. సంపూర్ణంగా పూర్తిగా నాకు అస్వీయత యొక్క రూపం నా ఎరుకలో లేకపోవచ్చు. ఎందుకంటే నా రూపం, నా స్వీయత నాకు కొంతవరకు తెలుసు. నా స్వీయత నాకు ఉంది కాబట్టి, నా వెలుపల ఉన్న స్వీయత, నా బయట ఉన్న అస్వీయత, ఆ రూపాల కలయికంతా అస్వీయత. నా స్వీయత అస్వీయత కలిపితే అఖండ స్వీయత. సో ఈ నాన్ సెల్ఫో నాట్ సెల్ఫో ఏది అంటే మనం ఇందాక చెప్పిన అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నా వెలుపల ఉన్న అన్ని రూపాలు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి పూర్తిగా సంపూర్ణంగా నాకు అస్వీయత యొక్క రూపం నా ఎరుకలో లేకపోవచ్చు. నాట్ పాసిబుల్ టు క్యాప్చర్. స్వీయత ఒక రూపం ఒక పళ్ళెం లాంటిది, ఒక ప్లేట్ లాంటిది. ప్లేట్ అనేది ఇంగ్లీష్ మాట, పళ్ళెం ఒక రౌండ్గా. స్వీయత ఒక పళ్ళెం లాంటిది, ఒక ప్లేట్ లాంటిది. అస్వీయతని కనపడేటట్టుగా నేనున్నాను అని తెలిపే ప్రయత్నం అస్వీయత చేస్తున్నా అది స్వీయతకి తెలియకపోవచ్చు. స్వీయత రూపం ఒక పళ్ళెం లాంటిది, ఒక ప్లేట్ లాంటిది. అస్వీయత కనపడేటట్టుగా అస్వీయత తను కనపడేటట్టుగా ఆ ప్లేట్ మీద కనిపిస్తున్నా కూడా, అస్వీయత నేను ఉన్నాను అని చెబుతున్నా కూడా అది స్వీయతకి తెలవకపోవచ్చు. స్వీయత మే నాట్ రికగ్నైజ్ అస్వీయత అని. వెరీ డిఫికల్ట్ రికగ్నైజ్ అదర్ ఫార్మ్స్, అదర్ డివిజన్స్ ఆఫ్ దట్ నాట్ సెల్ఫ్. పాతకాలపు కెమెరాస్లో, ఊరికే ఉపమానం త్వరగా చెప్పేస్తా. పాతకాలపు కెమెరాస్లో గ్రూప్ ఫోటో తీసేటప్పుడు ఒక నెగటివ్ ప్లేట్ని కెమెరాలో జాగ్రత్తగా ఫిక్స్ చేసేవారు. నల్ల ముసుగు వేసుకొని దాంట్లో ఫిక్స్ చేసి కెమెరాలో ఫిక్స్ చేసేవారు. ఎదురుగుండా ఉన్న మనుషుల తాలూకు రూపాలు ఆ నెగటివ్ ప్లేట్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ నెగటివ్ ప్లేట్ రిసీవ్ చేసుకుంటోంది. ఆ నెగటివ్ ప్లేట్ని డెవలప్ చేయకుండా ఉన్నప్పుడు ఆ రూపాలు దాంట్లో ఉన్నాయి, కానీ ఆ నెగటివ్ ప్లేట్కి తెలియవు. అయితే ఆ నెగటివ్ ప్లేట్ని డెవలప్ చేసినప్పుడు ఈ ప్రత్యేక రూపాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఎరుక పెరుగుతుందో అప్పుడు రూపాలు కనిపిస్తున్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ లాంటిది. అలాంటి పనే జరుగుతోంది. స్వీయత తను వెలుపల ఉన్న వస్తు రూపాల జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, స్వీయత యొక్క వెలుపల, స్వీయత దాని బయట కూడా చాలా రూపాలు ఉన్నాయి, అవి అన్ని అస్వీయతలో భాగాలు. కాబట్టి స్వీయత తన వెలుపల ఉన్న వస్తు రూపాల జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇదే ప్రక్రియ జరుగుతోంది. నెగటివ్ ప్లేట్ ఎలా రిసీవ్ చేసుకుని ఉందో, డెవలప్ చేయక ముందు ఊరికే అలా స్తబ్దుగా పడున్నాయో, డెవలప్ చేసిన తర్వాత రూపాలు సంతరించుకుంటున్నాయో, అలాగే తెలవనప్పుడు, వెన్ ఐ హావ్ నాట్ రియలైజ్డ్, అస్వీయత యొక్క రూపాలు కూడా ఉరికేలా ఉన్నాయంతే. కాబట్టి స్వీయత తన వెలుపల ఉన్న వస్తు రూపాల జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇదే పని జరుగుతోంది అని చెబుతోంది. స్వీయత యొక్క రూపం కూడా ప్లేట్ లాగా ఉంది కాబట్టి ఆ ప్లేట్ మీద, ఆ పరితలం మీద, ఆ సర్ఫేస్ మీద అఖండ స్వీయత యొక్క రూపం. ఇప్పుడు దాకా అస్వీయత యొక్క రూపం గురించి చెప్పింది. ఇప్పుడు ఏముంటుందంటే ఒక స్టెప్ పైకి వెళ్ళి, స్వీయత యొక్క రూపం ఒక ప్లేట్ లాగా ఉంది కాబట్టి ఆ ప్లేట్ స్వీయత యొక్క పరితలం సర్ఫేస్ మీద అఖండ స్వీయత యొక్క రూపం, వన్ సెల్ఫ్ మూలంగా ఏదైతే ఉందో, ఊర్ధ్వ స్వీయత అనేది ఏనన్నామో, అఖండ స్వీయత అనేది ఏనంటున్నామో, ఆ అఖండ స్వీయత యొక్క రూపం కూడా అస్వీయత ద్వారా అస్వీయతలో ఉండే రూపాలన్నీ కలగలిపి చూస్తే అదే అఖండ స్వీయత కదా. కాబట్టి అస్వీయతలో ఉన్న రూపాలన్నీ కూడా స్వీయత మీద కనపడుతున్నప్పుడు ఏం కనిపిస్తున్నట్టు? ద వన్ సెల్ఫ్ కనిపిస్తున్నట్టు, అఖండ స్వీయత కనిపిస్తున్నట్టు. అయితే విడివిడిగా ఉన్నవన్నీ కలిసినప్పుడు, ఈ కాన్షియస్నెస్ ఒక లెవెల్కి ఎదిగినప్పుడు, అంతా ఒకటైనప్పుడు, యూనిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏకత్వాన్ని పొందినప్పుడు అన్ని రూపాలు ఒక దాంట్లో ఇమిడిపోయి విడితనం సమసిపోతోంది, కనపడకుండా పోతోంది. అదే చెప్పడం. స్వీయత యొక్క రూపం కూడా ఒక ప్లేట్ లాగా ఉంది కాబట్టి ఆ స్వీయత యొక్క సర్ఫేస్ మీద, పరితలం మీద అఖండ స్వీయత యొక్క రూపం అస్వీయత ద్వారా స్వీయత పరితలానికి చేరుతోంది. అస్వీయత
అఖండ స్వీయత రూపాన్ని గ్రహించి ఇది ఇంకోలాగా పెట్టడం, అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అంత తప్ప ఇంకేం లేదు, వేరే ఫ్యాక్ట్ కాదు. సేమ్ ఫ్యాక్ట్ యాజ్ మెన్షన్ ఇన్ ద ప్రీవియస్ 2 lines అగైన్ మళ్ళీ చెబుతోంది. అఖండ స్వీయత రూపాన్ని గ్రహించి ఆ ప్రతిబింబాన్ని స్వీయత మీద పడేలా చేస్తోంది. ఎందుకంటే ఆ వన్ సెల్ఫ్ అఖండ స్వీయత ఏది ఉందో అది తన ప్రతిబింబాన్ని తనే చూడలేదు. ఎలా చూస్తుంది? ఈ విడిపడిన రూపాలన్నిటినీ తన ప్రతిబింబాలుగా చూస్తుంది. ఇప్పటికే అర్థం అవడానికి ఈ విషయం చెప్పిందని నేను అనుకుంటున్నా. అఖండ స్వీయతకి తెలియకుండా ఉంటుందే, బట్ మనకు అర్థం అవడానికి ప్రతిబింబం అంతా కూడా విడివిడిగా కనపడుతున్న రూపాలన్నీ కూడా అఖండ స్వీయతకి చెందినవే అని చెప్పడానికి, వక్కాణించడానికి తన ప్రతిబింబాన్ని తను చూడటం లేదు, ఈ వన్ సెల్ఫ్ అఖండ స్వీయత అని అంటోంది. మొదట్లో ఈ విషయాన్ని నోయర్ అంటే తెలుసుకునేవాడు గ్రహించలేడు. అస్వీయత యొక్క క్రియ ద్వారా తను గుర్తిస్తున్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. He knows only the images produced in his vehicle by the action of the not self on his responsive casing. He knows స్వీయత గురించి చెబుతోంది. He knows or knower knows only the images produced in his vehicle by the action of the not self on his responsive casing, the photographs of the external world, right? Hence the mind, the vehicle of the self as knower, has been compared to a mirror. Hence the mind, the vehicle of the self as knower, has been compared to a mirror in which are seen the images of all objects placed before it. Hence the mind, the vehicle of the self as knower, has been compared to a mirror in which are seen the images of all objects placed before it. We do not know the things themselves, but only the effect produced by them in our consciousness. This is very important. We do not know the things themselves, but only the effect produced by them in our consciousness. Not the objects, but the images of the objects are what we find in the mind. Not the objects, but the images of the objects are what we find in the mind. As the mirror seems to have the objects within it, but those apparent objects are only images, illusions caused by the rays of light reflected from the objects, not the objects themselves. So does the mind, in its knowledge of the outer universe, know only the illusive images and not the things in themselves. A wonderful paragraph. He knows only the images produced in his vehicle by the action of the not self on his responsive casing. Images తెలుస్తాయని చెబుతోంది. He knows only the images produced in his vehicle by the action of the not self on his responsive casing, the photographs of the external world. Hence the mind, the vehicle of the self as knower, has been compared to a mirror. Hence the mind, the vehicle of the self as knower, has been compared to a mirror in which are seen the images of all objects placed before it. We do not know the things themselves. We do not know the things themselves, but only the effect produced by them in our consciousness. Not the objects, but the images of the objects are what we find in the mind. Not the objects, but the images of the objects are what we find in the mind. As the mirror seems to have the objects within it, as the mirror seems to have the objects within it, but those apparent objects are only images. But those apparent objects are only images, illusions caused by the rays of light reflected from the objects, not the objects themselves. So does the mind, in its knowledge of the outer universe, know only the illusive images and not the things in themselves. ఇది నాడు చెప్పే విషయం. కాబట్టి ఏముంటుందంటే, తెలుగులో దీన్ని తర్జుమా చేస్తే, కాబట్టి తెలుసుకునే వారి
నోయర్ మనస్సే ఒక మాధ్యమంగా పనిచేసి, తెలుసుకునేవారు అంటే నోయర్ యొక్క మనస్సే ఒక మాధ్యమంగా, మీడియంగా పనిచేసి స్వీయతని మనకి పరిచయం చేస్తోంది, అస్వీయతని పరిచయం చేస్తోంది. ఐఎమ్ సారీ. కాబట్టి తెలుసుకునేవారి నోయర్ మనస్సే ఒక మాధ్యమంగా పనిచేసి అస్వీయతని మనకు పరిచయం చేస్తోంది. అందుకనే అస్వీయతని పరిచయం చేస్తోంది, స్వీయతని కాదు, నాట్ సెల్ఫ్ అని పరిచయం చేస్తోంది. ఆన్ ద రెస్పాన్సివ్ కేసింగ్ అంది. ఏదైతే ప్రతిబింబం పడేందుకు వీలుగా ఉందో ఈ స్వీయత అలాంటి వీలు కల్పిస్తోంది. అస్వీయత యొక్క ప్రతిబింబం పడేటట్టుగా వీలు కల్పిస్తోంది. రెస్పాన్సివ్ కేసింగ్, మనకున్న పరితలము ఏదైతే ఆ ప్లేట్ అని అనుకున్నామో, ఆ ప్లేట్ మీద అస్వీయత యొక్క ప్రతిరూపం పడేందుకు వీలు కల్పిస్తోంది. రెస్పాన్సివ్ టు ది కేసింగ్. కాబట్టి తెలుసుకునే వారి మనస్సే ఒక మాధ్యమంగా పనిచేసి అస్వీయతని మనకి పరిచయం చేస్తోంది. అందుకనే మనస్సుని మన ప్రతిబింబాన్ని చూపించే అద్దంతో పోల్చారు. సో మిర్రర్, హెన్స్ ద మైండ్, ద వెహికల్ ఆఫ్ ద సెల్ఫ్ as knower has been compared to a mirror. సో మన మనస్సుని స్వీయతకున్న తెలుసుకునే గుణము ఏదైతే ఉందో, మనస్సు అనేది వాహనంగా వాడుకుంటూ ఈ స్వీయత ఈ మిర్రర్తో పోల్చబడింది. అందుకనే మనస్సుని అద్దంతో పోల్చారు. అద్దం ముందర ఏ వస్తువు పెడితే లేక అమరిస్తే దాని ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అద్దం ముందర ఏ వస్తువు పెడితే లేక అమరిస్తే దాని ప్రతిబింబాన్ని చూపిస్తుంది. కాబట్టి మనస్సుని అద్దంతో పోల్చారు అంటోంది. ఈ మనస్సు మాధ్యమంగా పనిచేసి అస్వీయతని మనకు పరిచయం చేస్తోంది. కాబట్టి నోయర్ తెలుసుకోవాల్సింది ఏమిటి? నా స్వీయత కనుక నాకు ఎరుకలో ఉంటే అస్వీయత ఏమిటో తెలుసుకోవాలి. అస్వీయత నాన్ సెల్ఫ్ ఏమిటో తెలుసుకోవాలి, ఆర్ నాట్ సెల్ఫ్ ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకునే వారి మనస్సే, నోయర్ యొక్క మనస్సే ఒక మాధ్యమంగా పనిచేసి అస్వీయతని మనకి పరిచయం చేస్తోంది. అందుకే మనస్సుని అద్దంతో పోల్చారు. అద్దం ఏం చేస్తుంది? మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. కాబట్టి మనస్సు ఆ బింబాలను చూపిస్తుంది, ప్రతిరూపాన్ని చూపిస్తుంది. కాబట్టి మనస్సుని అద్దంతో పోల్చారు. అద్దం ముందర ఏ వస్తువు పెడితే లేక అమరిస్తే దాని ప్రతిబింబాన్ని అది చూపిస్తుంది. మనకి ఆ విషయాల గురించి, వస్తువుల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఇంకా లేదు. ప్రతిబింబం చూస్తున్నాం కాబట్టి ఆ విషయాల గురించి, ఆ వస్తువుల గురించి, కాబట్టి తెలుసుకునే వారి మనస్సే ఒక మాధ్యమంగా పనిచేసి అస్వీయతని మనకు పరిచయం చేస్తోంది. అందుకనే మనస్సుని అద్దంతో పోల్చారు. అద్దం ముందర పెట్టిన వస్తువులు లేక అమర్చిన వస్తువులు దాని ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అద్దం దాని ముందర పెట్టిన వస్తువుల్ని లేక అమర్చిన వస్తువుల్ని దాని యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది. స్వీయతకి ఆ విషయాల గురించి, వస్తువుల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఇంకా రాలేదు, మనకు కూడా ఏర్పడలేదు. మనం ఇంకా ప్రతిబింబాన్ని చూస్తున్నాం కాబట్టి మనకి అసలు విషయాల గురించి, అసలు వస్తువుల యాక్చువల్ రూపం గురించి, యాక్చువల్ జ్ఞానం గురించి మనకి ఇంకా వివరాలు తెలియటం లేదు. ప్రతిబింబాన్ని ఆధారం చేసుకొని విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ప్రతిబింబం ద్వారా వస్తు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాము. వస్తు జ్ఞానము అలాగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం రెండు చేస్తున్నాము. ప్రతిబింబం ద్వారా ఫలితాన్ని పొందుతున్నాము. యాక్చువల్ విషయం నుంచి విషయం రావట్లే, ప్రతిబింబం ద్వారా ఫలితాన్ని పొందుతున్నాము. మన స్వీయత యొక్క చైతన్యం మీద పడిన రూపాన్ని అర్థం చేసుకుంటున్నాము. మన స్వీయత యొక్క చైతన్యం మీద పడిన, ఆ సర్ఫేస్ మీద పడిన, మనం వీలు కల్పించాం. మన స్వీయతకు ఆ వీలు ఉంది అస్వీయత యొక్క రూపాలు పడడానికి. అలాగే వన్ సెల్ఫ్ అస్వీయతలో ప్రతిబింబించి అస్వీయత స్వీయతలో ప్రతిబింబించడానికి అవకాశం మన స్వీయత కల్పిస్తోంది. కాబట్టి మన స్వీయత యొక్క చైతన్యం మీద పడిన రూపాన్ని అర్థం చేసుకుంటున్నాం. అసలు విషయానికి ఉన్న అర్థం అది కాదు అంటోంది ఈమె. అసలు విషయానికి ఉన్న అర్థము, వస్తువుల యొక్క అర్థము అది కాదు. అద్దం తనలో
ఈ వస్తువుల్ని ఇముడ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. నిజానికి అద్దంలో ఉన్నది వస్తువు తాలూకు ప్రతిబింబాలే. మన స్వీయత యొక్క చైతన్యం మీద పడిన రూపాలని అర్థం చేసుకుంటున్నాం, ప్రతిబింబాలను అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అసలు విషయము అర్థం అది కాదు, అసలు రూపాల అర్థం అది కాదు. ఎందుకు? అద్దం తనలో ఈ వస్తువుల్ని ఇముడ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. నిజానికి అద్దంలో ఉన్నది వస్తువుల తాలూకు రూపాల తాలూకు ప్రతిబింబాలు. అది వస్తువు కాదు. ప్రతిబింబం ఈజ్ నాట్ ది యాక్చువల్ అని, ఇమేజ్ ఈజ్ నాట్ ది యాక్చువల్. అది ఆవిడ చెప్పింది. అద్దంలో ఉన్నది వస్తువు తాలూకు ప్రతిబింబమే కానీ వస్తువు కాదు. వస్తువు మీద పడిన వెలుగు కిరణాల వల్ల ఆ కిరణాలు అద్దం మీద పడి మనం నిజంగా వస్తువును చూసిన భ్రమని, ఇల్యూషన్స్ ని కల్పిస్తోంది. అద్దం తనలో ఈ వస్తువులను ఇముడ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి నిజానికి అద్దంలో ఉన్నది వస్తువు తాలూకు ప్రతిబింబమే కాబట్టి అది వస్తువు కానే కాదు అనే విషయం తెలియజేస్తూ, వస్తువు మీద పడిన వెలుగు కిరణాల వల్ల ఆ కిరణాలు అద్దం మీద పడి మనం నిజంగా వస్తువును చూసిన భ్రమని, వస్తు జ్ఞానాన్ని, ఇల్యూషన్ని మనకు కల్పిస్తోంది. సరిగ్గా అద్దంలాగే మనస్సు కూడా బాహ్యంగా విశ్వం గుర్తించిన ఎరుకని ప్రతిబింబాల ద్వారానే తెలుసుకుంటోంది. అద్దంలాగే మనస్సు కూడా బాహ్యంగా విశ్వం గుర్తించిన ఎరుకని ప్రతిబింబాల ద్వారానే తెలుసుకుంటోంది. అసలు వస్తువు లేక విశ్వం యొక్క అసలు రూపం మనం గ్రహించలేక ఉన్నాము. మనకి విషయాల గురించి, వస్తువుల గురించి, రూపాల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఇంకా రాలేదు. ఎందుకు? ప్రతిబింబాన్ని ఆధారం చేసుకుని విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే ప్రతిబింబం ద్వారా వస్తు జ్ఞానాన్ని పొందుతున్నాము, ప్రతిబింబం ద్వారా ఫలితాన్ని పొందుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, జ్ఞానం పొందేటందుకు ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్గా ప్రతిబింబాన్ని పట్టుకుని విషయం యొక్క జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం, అలాగే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రతిబింబం పట్టుకున్నాం కాబట్టి యాక్చువల్ విషయం కాదు, వస్తు జ్ఞానాన్ని సరిగ్గా పొందటం లేదు అనే విషయం చెప్పింది. ప్రతిబింబం ద్వారా ఫలితాన్ని మటుకు పొందుతున్నాం. ఏడు ఫలితం పొందుతున్నాం? ఓహో ఇలా ఉంటుంది కావచ్చు, ఇలా ఈ రూపం ధరించి ఉంటుంది కావచ్చు అనే విషయం, దాని యొక్క ఇంపాక్ట్ మన మీద పడింది, ఎఫెక్ట్ మన మీద పడింది. మన స్వీయత యొక్క చైతన్యం మీద పడిన రూపాన్ని అర్థం చేసుకుంటున్నాము. అసలు విషయార్థం అది కాదు. ప్రతిబింబాన్ని చూసి ఇలా ఉంటుందేమో అసలు విషయమో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు విషయార్థం అది కాదు. అద్దం తనలో ఈ వస్తువుల్ని ఇముడ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. నిజానికి అద్దంలో ఉన్నది వస్తువు తాలూకు ప్రతిబింబమే, వస్తువు కానే కాదు. ఇది మనకు తెలుసు. ఎస్, వస్తువు మీద పడిన వెలుగు కిరణాల వల్ల, వస్తువు మీద పడిన వెలుగు కిరణాల వల్ల ఆ కిరణాలు అద్దం మీద పడి మనం నిజంగా వస్తువును చూసిన భ్రమని, ఇల్యూషన్స్ ని కల్పిస్తోంది. వస్తువు మీద పడిన వెలుగు కిరణాల వల్ల ఆ కిరణాలు అద్దం మీద పడి మనం నిజంగా వస్తువును చూసిన భ్రమని, ఇల్యూషన్ ని మనకు కల్పిస్తోంది. సరిగ్గా అద్దంలాగే మనస్సు కూడా బాహ్యంగా ఉన్న విశ్వం గుర్తించిన ఎరుకని ప్రతిబింబాల ద్వారానే తెలియజేస్తోంది. అంటే మన మనస్సుకు కనపడేదంతా కూడా ప్రతిబింబమే, నిజమైన బింబము కాదు అని చెబుతోంది. అలాగే మనస్సు కూడా అద్దంలాగానే బాహ్యంగా విశ్వం గుర్తించిన ఎరుకని ప్రతిబింబాల ద్వారానే తెలియజేస్తోంది. అసలు వస్తువు లేక విశ్వం యొక్క అసలు రూపం మనం గ్రహించలేక ఉన్నాము. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రియాలిటీ. విశ్వానికి తెలుసు, అఖండ స్వీయతకి తెలుసు. మన స్వీయతకి ప్రతిబింబం ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పే విషయం చెప్పింది. మళ్ళీ ఒకసారి ఈ తెలుగు, he knows only the images produced in his vehicle by the action of the not self on his responsive casing the photographs of the external world. Hence the mind, the vehicle of the self as knower, has been compared to a mirror in which are seen the images of all objects placed before it. We do not know the things themselves, but only the effect produced by them in our consciousness. మన చేతనత్వం మీద
దాని యొక్క రూపం యొక్క తాలూకు ప్రభావం మనకు గుర్తిస్తున్నాము అని, ప్రతిబింబం యొక్క తాలూకు ప్రభావం. బట్ ది ఇమేజెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్ వీ ఫైండ్ ఇన్ ద మైండ్, as the mirror seems to have the objects within it, but those apparent objects are only images, illusions caused by the rays of light reflected from the objects, not the objects themselves. So does the mind in its knowledge of the outer universe. So does the mind in its knowledge of the outer universe know only the illusive images and not the things in themselves. Kabatti నోయర్ మనస్సే ఒక మాధ్యమంగా పనిచేసి అస్వీయతని మనకు పరిచయం చేస్తోంది. అందుకనే మనస్సుని అద్దంతో పోల్చారు. అద్దం ముందర ఏ వస్తువు పెడితే లేక అమరిస్తే దాని ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మనకి ఆ విషయాల గురించి, వస్తువుల గురించి ప్రత్యక్ష జ్ఞానం అయితే కలగటం లేదు. ఎందుకంటే ప్రతిబింబాన్ని ఆధారం చేసుకుని విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతిబింబం ద్వారా వస్తు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతిబింబం ద్వారా ఫలితాన్ని మటుకు మన చేతనత్వం పొందుతోంది. మన స్వీయత యొక్క చైతన్యం మీద పడిన రూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. అసలు విషయ అర్థము అది కాదు. అర్థం తనలో ఈ వస్తువులను ఇముడ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. నిజానికి అద్దంలో ఉన్నది వస్తువు తాలూకు ప్రతిబింబమే, వస్తువు కాదు. వస్తువు మీద పడిన వెలుగు కిరణాలు, ఆ కిరణాలు అద్దం మీద పడి మన నిజంగా వస్తువును చూసిన భ్రమని, ఇల్యూషన్ని మనకు కల్పిస్తోంది. సరిగ్గా అద్దంలాగే మనస్సు కూడా బాహ్యంలో ఉన్న విశ్వం, ఆ విశ్వం గుర్తించిన ఎరుకని ప్రతిబింబాల ద్వారానే తెలియజేస్తోంది. అసలు వస్తువు లేక విశ్వం యొక్క అసలు రూపం మనం గ్రహించలేక ఉన్నాము. ఇక్కడ ఆపేద్దాం. ఐ థింక్ వీ హ్యావ్ టచ్డ్ 1 hour 104. Now I think Mamata or someone else can take over and discuss if they like, or if there is anything which has not been properly explained, you can ask me to explain again. ఒక రకంగా అలాగే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అఖండ స్వీయత యొక్క విడివిడివిడి రూపాలన్నీ అస్వీయతలో ఉన్నాయి. విడివిడిగా ఉన్న చాలా రూపాలు అస్వీయతలో ఉన్నాయి. అది అఖండ స్వీయత యొక్క రూపాలు. అది ప్లస్ స్వీయత. స్వీయత అంటే నాది, నా దగ్గర ఉన్నది స్వీయత, నా ఎరుక, నా ఉనికి. కాబట్టి అస్వీయతలో ఉన్న భాగాలన్నీ దేనికి చెందినవి? అఖండ స్వీయతకి చెందినవి, మూల స్వీయతకి చెందినవి. కాబట్టి ఆ మూల స్వీయత తను చూసుకోలేదుట అని ఆవిడ రాస్తుంది. నిజంగా అది కుదురుతుందో మనకు తెలియదు. బట్ దట్ ఈస్ వాట్ షీ హాజ్ రిటన్. అఖండ స్వీయత తన ప్రతిబింబాన్ని తను చూడలేదు కాబట్టి ఇన్నిట్లో చూసుకుంటుంది. ఆహా, ఇన్నిట్లో కనిపిస్తున్నాను నేను అని ప్రతి దాంట్లో తనే కనిపిస్తుందిట అఖండ స్వీయతకి. కాబట్టి అస్వీయతలో కనిపిస్తూ అస్వీయత ఏం చేస్తుందంటే స్వీయత మీద ఆ రూపాల యొక్క ప్రతిబింబాన్ని పడేస్తుంది. కాబట్టి నేను కళ్ళతో చూస్తున్నప్పుడు కల్పన వేరుగాను, లక్ష్మి వేరుగాను, మమత వేరుగాను, అందరూ విడివేరుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ ఒకటే, బట్ నాకు విడివిడిగా కనిపిస్తున్నాయి. ఎందుకు? వాటికి అన్నిటి కూడా స్వీయత ఉంది, రూపాలు ఉన్నాయి, కాబట్టి విడివిడిగా కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ కూడా దేంట్లో భాగం? ఎవరి స్వీయత వారిలో భాగము. అస్వీయతలో భాగాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఏమేమి ఉన్నాయో. ఎగ్జాంపుల్కి చెప్పాము, ఖనిజము, వృక్షము, యానిమల్స్, తర్వాత మానవులు ఉచ్చ స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా అస్వీయతలో ఉన్నారు. ఈ అస్వీయత కలిపితే ఏమవుతుంది? నాట్ సెల్ఫ్ ఈజ్ అస్వీయత అని చెప్పాం. ఊరికే అర్థం చేసి తెలుగులో అర్థం చేసుకోవడానికి. నాట్ సెల్ఫ్, రైట్? సెల్ఫ్. కాబట్టి ఈ రెండూ కలిస్తే ఊర్ధ్వస్వీయత, లేకపోతే ద వన్ సెల్ఫ్ గురించి మాట్లాడింది కదా ఆవిడ. ద వన్ సెల్ఫ్, ఆ వన్ సెల్ఫ్ గురించి, ఆ మూల స్వీయత గురించి చెప్పింది. ఆ మూల స్వీయత అస్వీయత ద్వారా దాంట్లో ఉన్న రూపాల ద్వారా స్వీయతకి తెలియజేస్తోంది. స్వీయతకి తెలవకపోవచ్చు. ఇట్ మే నాట్ బి కాన్షియస్ దట్ సో మెనీ ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ ఒక దాంట్లో కాన్షియస్నెస్ లో భాగాలు అనే విషయం అర్థం అవ్వకపోవచ్చు. విడివిడి రూపాలుగానే అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు వ్యక్తిత్వం ఉంది, నాకు బాడీ ఉంది, నాకు ఇల్లు ఉంది, అన్నీ నాకు విడివిడిగా ఉన్నాయి కదా. కాబట్టి నేను విడిగానే అర్థం చేసుకుంటున్నా. కాబట్టి ఒక రకంగా చూస్తే అన్నీ కలిపి కనుక మనసుతో, ఊర్ధ్వ మనసుతో ఆలోచించగలిగితే అక్కడ ఏకత్వమే బోధపడుతుంది అనే విషయం చెప్పింది. అదే కృష్ణమూర్తి గారు కూడా, అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు
అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఎప్పుడో చిన్నప్పుడు విన్న లెక్చర్లో భాగం, మనం ఎంతసేపు పాకిస్తానీలము, ఇండియన్లము, చైనా వాళ్ళము ఇలా విడివిడిగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇన్ని ప్రదేశాలలో, ఇన్ని దేశాలలో ఉన్న పావర్టీ అంతా కూడా నేను తీసేయగలను. ఇవన్నీ కూడా తీసేయగలము ఎప్పుడు మనం అంతా కలిసిపోతే అని. ఇప్పుడు చైనా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు నా దగ్గర అవసరం ఉంటే నేను వాడుకొని, నా దగ్గర ఉన్న వస్తువులు చైనా ఇలా అనుకునేవాడు ఆయన. అంటే దానికి ఏమవ్వాలంటే కాన్షియస్నెస్ అంతా ఒకటవ్వాలి, అప్పుడు మనకు అది వీలు పడుతుంది అని చెప్పేవాడు. 63, 64 ఆ ఏజ్లో అప్పుడే చైనా అగ్రెషన్ అయింది మన మీద. ఆ టైంలో చెప్పడం ఇది చెప్పేవారు అనమాట. కాబట్టి ఈ కాన్షియస్నెస్ అంతా ఒకటేనేది ఎలా తెలుస్తుంది మనకి? మామూలుగా చూస్తే విడివిడిగా అన్ని రూపాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాంట్లో ఉన్న స్వీయత, విడిగా కనిపిస్తున్న వారిలో ఉన్న స్వీయత, నా స్వీయత కూడా ఒకటే అనే విషయం ఊరికే మామూలుగా పదాలతో అర్థం చేసుకోవడం కాకుండా మనసుతో అర్థం చేసుకునే స్థితికి గనక ఎదగగలిగితే ఒకటే కాన్షియస్నెస్ కి మనం చేరుకుంటాము అనే విషయం జనరల్ గా జరిగేదేగా. అద్దంలో కూడా ఇమేజెస్ చూస్తున్నాం, ఇమేజ్ చూసి ఇమేజ్ ఈజ్ ఇమేజ్, బట్ నేను నా మొహం దాంట్లో కనిపిస్తుంటే అది నేను కాదు కదా యాక్చువల్గా. కాబట్టి ఇమేజ్ని యాక్చువల్ కాదు అని చెప్పడానికి బాగా ప్రయత్నం చేసింది ఆవిడ. యాక్చువల్ విషయ జ్ఞానం కావాలి మనిషికి. విషయ జ్ఞానము కానీ, రూప జ్ఞానము కానీ యాక్చువల్గా ఏమిటో కావాలి. అయితే మనం ప్రతిబింబాన్ని పట్టుకునే యాక్చువల్ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కదా శంకరాచార్య చెప్పిన మాయా ప్రపంచం అని అంటుంటారు కదా. ఊరికి పాటల్లో కూడా పెట్టారు, సినిమా పాటల్లో పెట్టారు. శంకరాచార్య గారు చెప్పారు, ఇది ఇల్యూషన్.